వెల్కమ్ టు ఐబీటీవీ. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం బోయాగూడెం గ్రామంలో అవగాహన సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరాలు అందించారు. ముఖ్యంగా గృహ నిర్మాణ పథకాలు, ఉపాధి హామీ పథకం అమలు విధానంపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు త్రాగునీటి సమస్య, రోడ్ల పరిస్థితి, కాలువల శుభ్రత, విద్యుత్ సరఫరా వంటి సమస్యలను ప్రస్తావించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలం బోయగూడెం గ్రామ సభ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అసలు బోయగూడ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమాన్ని ప్రజల గురించి తెలుసుకుంటున్నాం. ఈ 99 రోజులలో ప్రజల నిర్వేదాలన్నీ నిర్వహిస్తాం, సమస్యలన్నీ నిర్వహించుతాం. అసలు గ్రామ సభకి ఎవరెవరు హాజరు కావాలనుకుంటున్నారు మీరు? వార్డు మెంబర్లు, సర్పంచులు, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులందరూ ఆధార్ చేసుకొని ప్రజానం చేస్తున్నాం. అసలు సంక్షేమ పథకాలు అనేవి తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రజల్లోకి చేరవేరుస్తున్నారా లేదా? సమయ పథకాలన్నీ నెరవేరుస్తాం ఈ 90 రోజుల్లో మొత్తం. అదే ఏమేమి పథకాలు నెరవేరుస్తారు? ఇందిరమ్మ ఇండ్లు, సిసి రోడ్లు, గ్యాసు 500 గ్యాస్ సిలిండర్సు, 200 ఉచిత కరెంటు అన్నీ నెరవేరుస్తాం. గ్రామసభ నిర్ణయాలు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు 99 రోజుల ప్రణాళిక ఈ గ్రామ అభివృద్ధి గురించి ప్రజలందరి సమక్షంలో ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మన గ్రామానికి 15 వచ్చినాయి ఈ సంవత్సరంలో. దాంట్లో 9 పూర్తిగా చేయడం జరిగినది. దాంతోపాటు మహాలక్ష్మి పథకం కింద ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. వీటి గురించి అందరం సమస్యలను చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఫిర్యాదులు వచ్చిన వాటిని మా సర్పంచ్ ఆధ్వర్యంలో పూర్తిగా 99 రోజుల్లో నెరవేరుస్తామని మేము